ఈ 42% రిజర్వేషన్ల గురించి బండి సంజయ్ గారు కూడా ఒక కామెంట్ చేసిరు. అంటే ఈ 42%లో 10% ముస్లింలకు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని పార్లమెంట్ లో చర్చించలేకపోతున్నాం. ఆ 10% తీసేస్తే ఖచ్చితంగా మేము చట్టం చేసి తీసుకొస్తామని అన్నారు. దానిపైన మీరేమంటారు? దాన్ని అలా మాట్లాడకూడదండి. ఎందుకంటే కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా సమాజాన్ని తప్పుదో పట్టించొద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఉంది. అప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు, 4% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చింది. ఆ 4% రిజర్వేషన్ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ గా ఉంది. అంటే 4% ఇస్తేనే కోర్టు యాక్సెప్ట్ చేస్తలేదు, స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. అటువంటిది 10% ఇస్తా అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది కోర్టు? చేయదు. అది రెండో పాయింట్ ఏంటంటే ముస్లిం కులాలు అనేవి ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర జాబితాలో BCAలో ఉన్నాయి, BCBలో కూడా ఉన్నాయి. ఇక ఒక తెలంగాణ కాదండి, ఎప్పుడైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి బీహార్ లో కూడా BC కులాల్లో ముస్లింస్ ఉన్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్నారు. ఎందుకు స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు పాలించినటువంటి గుజరాత్ లో కూడా దాదాపు 23 ముస్లిం కులాలు BC జాబితాలో ఉన్నాయి. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళే యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని అలా అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? నా ఉద్దేశం ఏంటంటే దీనిని బూచిగా చూపించి BCల రిజర్వేషన్ ఎగరగొట్టే పనిగా అని నేను భావిస్తాను.